శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి పరిహారాలు పాటించాలో, జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి కలిసి వచ్చే తేదీలు ఏంటో, కలిసి రాని తేదీలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా జూలై నెలలో ద్వాదశ రాశుల మీద గ్రహాల సంచారంలో ఏర్పడే మార్పు అనేది ఫలితాల మీద ప్రధానంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. జూలై నెలలో గ్రహాల సంచారంలో మార్పును మనం పరిశీలిస్తే, జూలై 16వ తేదీ మంగళవారం రాత్రి 11:28 సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సూర్యుడి సంచారంలో మార్పు వల్ల జూలై నెల మొత్తం కూడా 4 రాశుల వాళ్ళకి సూర్యుడు విశేషంగా యోగిస్తాడు. ఆ 4 రాశుల్లో మొట్టమొదటి రాశి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి సూర్యుడు లాభస్థానంలోకి ప్రవేశించాడు. కాబట్టి వృత్తిపరంగా మంచి ప్రమోషన్లు లభించడానికి, వృత్తిలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి కన్యారాశి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలాగే తులారాశి వాళ్ళకి 10వ స్థానంలోకి సూర్యుడి సంచారం మారుతోంది. కాబట్టి జూలై నెలలో గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తాయి. అలాగే ప్రమోషన్ కూడా అద్భుతమైన స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా మంచి పదవి లభించే యోగం ఉంటుంది. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈ సూర్యుడి సంచారం అనేది జూలై నెలలో 3వ సంచారంగా జరుగుతోంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి సూర్యుడి అనుగ్రహం వల్ల మంచిగా తండ్రి తరపు ఆస్తిపాస్తులు సంక్రమించే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తిపరంగా కూడా ఎదుగుదల ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి సూర్యుడు 6వ స్థానంలోకి మారుతున్నాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ జూలై నెలలో సూర్యుడి సంచారం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి జూలై 16 నుంచి ప్రధానంగా కన్యారాశి, తులారాశి, వృషభ రాశి, కుంభరాశి ఈ 4 రాశుల వాళ్ళకి సూర్యభగవానుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. అలాగే జూలై నెలలో నవగ్రహాల్లో కుజుడి సంచారంలో కూడా మార్పు ఏర్పడుతోంది. జూలై 12వ తేదీ కుజుడు సాయంత్రం 6:59 వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ కుజుడి సంచారంలో మార్పు జూలై నెలలో 3 రాశుల వాళ్ళకి యోగిస్తోంది. మొట్టమొదటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు 11వ స్థానంలోకి వచ్చాడు. కర్కాటక రాశి వాళ్ళు జూలై 12 తర్వాత ప్రాపర్టీ కొనుక్కుంటే చాలా తక్కువ రేటుకు కొనుక్కునే యోగం ఉంటుంది. ప్రాపర్టీ అమ్ముకుంటే మంచి రేటుకు అమ్ముకునే యోగం ఉంటుంది. అంటే గృహయోగము, భూలాభము ఇవన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి జూలై 12 తర్వాత కుజుడి సంచారంలో మార్పు వల్ల ఈ నెలలో ఖచ్చితంగా యోగిస్తాయి. రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది. అలాగే మీనరాశి వాళ్ళకు కూడా కుజుడి సంచారంలో మార్పు వల్ల 3వ సంచారంలోకి కుజుడు వస్తున్నాడు. మీనరాశి వాళ్ళకు కూడా జూలై 12 నుంచి కుజుడు ఫేవరబుల్ అవుతున్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ పరంగా మంచి అనుకూలత ఉంటుంది. రియల్ ఎస్టేట్లో బాగుంటుంది. అప్పుల సమస్యలు తీరిపోతాయి. ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడు 6వ సంచారం చేస్తున్నాడు. కాబట్టి జూలై 12 నుంచి ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడు ఈ నెలలో ఫేవరబుల్గా ఉంటున్నాడు. అన్ని అప్పులు తీరిపోతాయి. భయంకరమైన అప్పులు ఉన్నా సరే ధనుసు రాశి వాళ్ళకి కుజుడి సంచారంలో మార్పు వల్ల అప్పులు తీరిపోతాయి. శత్రువులు నశించిపోతారు. అనారోగ్యాలు తొలగిపోతాయి. ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి బలం బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి జూలై 12 కుజుడి సంచారంలో మార్పు వల్ల జూలై 12 నుంచి నెల మొత్తం కూడా కర్కాటక రాశికి, మీనరాశికి, ధనుసు రాశికి కుజుడు యోగించడం వల్ల ఈ ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే జూలై 19వ తేదీ నవగ్రహాల్లో బుధుడు మారుతున్నాడు. బుధుడి సంచారంలో మార్పు అనేది రాత్రి 8:39 జూలై 19వ తేదీ జరుగుతోంది. బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ బుధుడి సంచారంలో మార్పు కర్కాటక రాశి, వృషభ రాశి, మీనరాశి, తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. బుధుడు విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను ఇస్తాడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి బుధుడు 2వ సంచారం చేస్తున్నాడు. కర్కాటక రాశి వాళ్ళ విద్యార్థులకి వాళ్ళ వాక్చాతుర్యం పెరుగుతుంది. విద్యలో రాణిస్తారు. వ్యాపారం చేసేవాళ్ళు కూడా మాటల చాకచక్యంతో బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తారు. వృషభ రాశి వాళ్ళకి 4వ సంచారం చేస్తున్నాడు. కాబట్టి బుధుడు వృషభ రాశి వాళ్ళు బుధుడి బలం వల్ల వాళ్ళ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. మీనరాశి వాళ్ళకి 6వ సంచారం చేస్తున్నాడు. అంటే వ్యాపారంలో పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువ వస్తాయి. విద్యారంగంలో కష్టం తక్కువ, ఫలితం ఎక్కువగా ఉంటుంది. తులారాశి వాళ్ళకి బుధుడు 11వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి, విద్యార్థులకి పెద్దగా కష్టపడకుండానే ర్యాంకులు రావటం,
ఉద్యోగం లేని వాళ్ళకి మంచి ఉద్యోగం లభించడం, వ్యాపారంలో పెద్దగా పెట్టుబడి లేకుండా శ్రమ లేకుండా మంచి లాభాలు రావటం, ఇవన్నీ కూడా తులారాశి వాళ్ళకి జరుగుతాయి. కాబట్టి జూలై నెలలో 19వ తేదీ నుంచి బుధుడి సంచారం వల్ల కర్కాటక రాశి, వృషభ రాశి, మీనరాశి, తులారాశి ఈ 4 రాశులకి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంది. ఇలా జూలై నెలలో జూలై 12వ తేదీ కుజుడి సంచారము, జూలై 16వ తేదీ సూర్యుడి సంచారము, జూలై 19వ తేదీ బుధుడి సంచారంలో మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులు అనేవి ఈ రాశుల మీద ఇలాంటి ప్రభావాన్ని కలిగింపజేసి మంచి ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక 12 రాశుల వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు ఇప్పుడు మనం పరిశీలిద్దాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జూలై నెలలో చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో మీనరాశి వాళ్ళకి చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. ప్రతి విషయంలో కూడా మొండి పట్టుదలతో కార్యాలు సాధించగలుగుతారు. కష్టసాధ్యమైనటువంటి పనులు వచ్చినప్పటికీ మీనరాశి వాళ్ళు జూలై నెలలో మొండి పట్టుదలతో ఆ పనుల్లో విజయాలు సాధించగలుగుతారు. గతంలో వేధిస్తున్నటువంటి కోర్టు సమస్యలకి మంచి పరిష్కార మార్గం కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో మీనరాశి వాళ్ళకి జూలై నెలలో ఉపశమనం లభిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. అవసరానికి ధనం చేతికి అందుతూ ఉంటుంది. శత్రువులే మిత్రులుగా మారిపోయి మీకు సహాయ సహకారాలు అందించే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. శత్రువులు మిత్రులుగా మారటం వల్ల కూడా మీకు చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే నూతన పరిచయాల వల్ల మంచి లాభాలు కలుగుతాయి. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అలాగే స్త్రీ సౌఖ్యం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల మీనరాశి స్త్రీలు కానీ మీనరాశి పురుషులు కానీ మంచి ఉత్తమ ప్రయోజనాలను అందిపుచ్చుకోగలుగుతారు. స్పెక్యులేషన్ రంగంలో లాభాలు వస్తాయి. అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం, రేట్ వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్ రంగంలో లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సోదర మూలకంగా మంచి లాభాలు పొందే యోగం కూడా మీనరాశి వాళ్ళకు కనిపిస్తోంది. అలాగే ప్రతి పనిలో శాంతి సౌఖ్యము లభిస్తాయి. ఎంతటి వారినైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. గొప్ప గొప్ప వ్యక్తులతో చిన్న తేడాలు వచ్చినప్పటికీ ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళను కూడా మీకు అనుకూలంగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు మీనరాశి వాళ్ళకి జూలై నెలలో లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే కష్టసాధ్యమైనటువంటి పనుల్లో విజయాలు సాధిస్తారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి వ్యక్తుల వల్ల సమస్యలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించే అవకాశం ఎక్కువగా మీనరాశి వాళ్ళకు కనిపిస్తోంది. అలాగే అవసరానికి ఏదో ఒక విధంగా ఎప్పుడూ ధనం చేతికి అందటం వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మొత్తం మీద పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి జూలై నెలలో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. మీనరాశి వాళ్ళకి జూలై నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 10, 12, 19, 22, 26, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే జూలై నెలలో మీనరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు అంటే ప్రతికూల తేదీలు 1, 5, 7, 15, 17, 24, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. ప్రధానంగా మీనరాశి వాళ్ళకి గురుబలం తక్కువగా ఉంది. అలాగే రాహుకేతువుల బలం కూడా కొంచెం తక్కువగానే ఉంది. ఏలినాటి శని ఉన్నప్పటికీ అది కష్టాన్ని ఇస్తుంది కానీ విజయాలనే కలిగింపజేస్తుంది. ఈ గ్రహాలు సంపూర్ణంగా యోగించాలంటే శివాలయ దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఈశ్వరుడికి సంబంధించిన శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవటం, శివపంచాక్షరి స్తోత్రాన్ని చదువుకోవటం మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, లేదా ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా మీనరాశి వాళ్ళు జూలై నెల మొత్తం బ్రహ్మాండమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి జూలై నెలలో మేషాది 12 రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు ఎలా ఉంటాయో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. నెలలో గ్రహాల సంచారాన్ని బట్టి పాటించాల్సిన పరిహారాలు పాటించండి. నెల మొత్తం యోగదాయకమైన ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.